హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక వీడియో చేశానండి, షార్ట్ వీడియో. అందులో ట్రైన్ టికెట్స్ 5 మినిట్స్ ముందు, మీరు జర్నీ చేయడానికి 5 మినిట్స్ ముందు ఎలా బుక్ చేసుకోవాలి అని చెప్పి. ఇది కొత్తగా వచ్చిన ఆప్షన్ అండి, ఐఆర్సిటీసీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఆప్షన్. సో దాన్ని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. మీరు డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళి ఆన్లైన్ చార్ట్ అని సెర్చ్ చేయండి. ఆన్లైన్ చార్ట్లో మీకు రిజర్వేషన్ చార్ట్స్, ఐఆర్సిటీసీ వాళ్ళది ఫస్ట్ లింక్ వస్తుంది, రిజర్వేషన్ చార్ట్స్. దీనికి క్లిక్ చేసండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ ఇస్తుందండి, జర్నీ డీటెయిల్స్. మీరు ట్రైన్ నెంబరు, ట్రైన్ నేమ్ కానీ నెంబర్ కానీ ఎంటర్ చేయాలి. తర్వాత జర్నీ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఎక్కడైతే ట్రైన్ ఎక్కాలనుకుంటున్నానో ఆ స్టేషన్ డీటెయిల్స్ మీరు ఇవ్వండి. సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 7/3/1903 అంటే 7/3 అయిందండి. సో ప్రజెంట్ నేను యాక్చువల్గా ఎలా అంటే శాంపిల్ కోసం నేను సికింద్రాబాద్ నుంచి నేను విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాను. సో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి నేను సింహపురి ఎక్స్ప్రెస్ ఉందండి నియరెస్ట్. సో ఒకసారి నేను అది చెక్ చేస్తాను మీకు చూపించడానికి. మనం ట్రైన్ నెంబర్ కొడదాం, 12710. ఫస్ట్ అవుతుంది, ఇది సింహపురి ఎక్స్ప్రెస్. ఇది ట్రైన్ డీటెయిల్స్ ఇచ్చాను. తర్వాత వచ్చేసి జర్నీ డేట్, ఈరోజు డేట్. సో బోర్డింగ్ స్టేషన్, ఇక్కడ మీరు ఫస్ట్ ఎక్కడి నుంచి ట్రైన్ మీరు ఎక్కడ ఎక్కుతారో అది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు నెక్స్ట్ ఇంకా వేరే చోట ఎక్కితే అది నేను సికింద్రాబాద్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ గెట్ ట్రైన్ చార్ట్, దీని మీద క్లిక్ చేయాలండి. గెట్ ట్రైన్ చార్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తుంది, రిజర్వేషన్ చార్ట్ కంప్లీట్ డీటెయిల్స్. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ట్రైన్ నెంబరు, జర్నీ డేట్ 28/5, ట్రైన్ నెంబర్ సేమ్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత బోర్డింగ్ స్టేషను, చార్ట్ స్టేషన్ ఎక్కడ చార్ట్ ప్రిపేర్ అయిందో. తర్వాత కింద వచ్చేసి మీకు చూడండి బెర్త్ ఎన్ని ఖాళీ ఉన్నాయో చూపిస్తుందండి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, AC 3 ఎకానమీ, తర్వాత స్లీపర్ క్లాస్. ఇక్కడ చూడండి స్లీపర్ క్లాస్లో ఏమీ ఖాళీ లేవు, 0 బెర్త్ డీటెయిల్స్. AC 3 ఎకానమీలో ఏం ఖాళీ లేవు. సెకండ్ ఏసీలో 2 ఖాళీ ఉన్నాయండి. ఫస్ట్ ఏసీలో 1 ఖాళీ ఉంది. ఇది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇంకోటి వచ్చేసి మీకు చెప్పాల్సింది, ఒక్కొక్కసారి మీరు బుక్ చేసుకున్న టైంకి ఇంకా వేరే వాళ్ళు బుక్ చేసుకుంటే ఈ వేకెంట్ ఉండకపోవచ్చు అండి. సో అది సేమ్, ఇప్పుడు సపోజ్ మీరు చేస్తున్నట్టు ఇంకోళ్ళు కూడా చేస్తుంటారు కదా. సో మీరు ఇక్కడ క్లిక్ చేసి ప్రాసెస్లోకి వెళ్ళేసరికి, అక్కడికి వెళ్ళేసరికి ఒకసారి నో వేకెన్సీ అని చూపించవచ్చు. ఆ ఛాన్సెస్ కూడా కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేసుకోండి. ఫాస్ట్ చేసుకొని మీకు దొరికే ఛాన్సెస్ ఎక్కువ. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి, ఎందుకంటే సేమ్ చాలామంది ఫాలో అవుతుంటారు కదా ప్రొసీజర్. సో ఇక్కడ మీకు ఇంకోటి, ఈ డీటెయిల్స్ అన్ని కోచ్ డీటెయిల్స్ వేస్తుందండి కంప్లీట్గా. S1, S2, S3 ఈ స్లీపర్ క్లాసులు. సో ఇక్కడ ఏం చెప్పారు, సెకండ్ ఏసీలో 2Aలో సెకండ్ ఏసీలో 2 బెర్త్స్ ఖాళీ ఉన్నాయి. సో మనం ఇక్కడ సెకండ్ ఏసీలో ఇంకోండి, ఇక్కడ మీకు పైన క్లాస్ వేకెంట్ బెర్త్ ఎన్ని వేకెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు A1 దగ్గర చూడండి, A1 దగ్గర 2A 2 బెర్త్లు ఖాళీ ఉన్నాయి అన్నట్టు. సో దీని మీద, ఇది మొబైల్లో కాబట్టి చిన్నగా కనిపిస్తుంది, మీరు ల్యాప్టాప్లో ట్రై చేస్తే ఇంకా డీటెయిల్గా ఉంటుంది. సో సపోజ్ A1 సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మీకు కనిపిస్తుందండి ఏమేమి ఖాళీ ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి మీకు ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక ట్రైన్ సికింద్రాబాద్ నుంచి గూడూరు వెళ్తుంది అనుకోండి, అది కంప్లీట్గా అందరూ సికింద్రాబాద్ నుంచి గూడూరే వెళ్ళాల్సిన పని లేదు కదా. కొంతమంది సికింద్రాబాద్ టు విజయవాడ వరకు కొంతమంది చేసుకుంటారు, సికింద్రాబాద్ నుంచి కాజీపేట వరకు చేసుకుంటారు. సో కొన్ని పార్షియల్ బుకింగ్ కూడా జరుగుతాయండి. కొంతమంది లేదంటే విజయవాడ నుంచి చేసుకుంటారు. సో విజయవాడ నుంచి గూడూరు చేసుకున్నారు అనుకోండి, ఒక్కోసారి అది ఖాళీ ఉండే ఛాన్స్ ఉంటుంది. సికింద్రాబాద్ టు విజయవాడ దాకా ఖాళీ ఉంటుంది. లేదంటే సికింద్రాబాద్లోకి విజయవాడలో దిగిపోయారు అనుకోండి, విజయవాడ నుంచి మళ్ళీ గూడూరు వరకు ఖాళీగా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏంటంటే పార్షియల్ బుకింగ్ అండ్ ఫుల్ బుకింగ్ అండ్ వేకెంట్ అన్నట్టు చూపిస్తాయి. ఇక్కడ మీకు 3 కలర్స్లో చూపిస్తుంది చూడండి. ఆక్యుపైడ్ ఫర్ ఫుల్ జర్నీ, ఇది గ్రే కలర్లో ఉంది. తర్వాత ఆక్యుపైడ్ ఫర్ పార్ట్ జర్నీ, ఇది ఎల్లో కలర్. వేకెంట్ ఫర్ ఫుల్ జర్నీ, ఇది ఏదైతే గ్రీన్ ఉందో అది ఫుల్ జర్నీ, అంటే మొత్తం ఖాళీ ఉన్నట్టు అనమాట. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ మనం A1 సెలెక్ట్ చేసుకున్నాం. A1లో 11 ఇది అప్పర్ బెర్త్, లోయర్ బెర్త్, సైడ్ లోయర్, అలా సైడ్ అప్పర్ అన్నట్టు. సో ఇక్కడ సపోజ్ దీని మీద క్లిక్ చేద్దాం, 10 అప్పర్. దీని మీద క్లిక్ చేసి చూడండి డీటెయిల్స్.
సికింద్రాబాద్ జంక్షన్ టు నెల్లూరు ఆక్యుపైడ్, నెల్లూరు టు గూడూరు ఇది ఖాళీ ఉన్నట్టు, మేబీ పక్కనే కాబట్టి ముందు ఇంకోటి చూద్దాం. ఇది చూడండి, ఈ చీరాల వరకు సికింద్రాబాద్ టు చీరాల ఆక్యుపైడ్, చీరాల నుంచి గూడూరు వరకు ఖాళీగా ఉంది. సో ఇలా మనం చెక్ చేసుకోవచ్చండి. ఒక్కోసారి మీకు అక్కడి నుంచి అక్కడ మీకు సపోజ్ ఫుల్ జర్నీ దొరకపోయినా పార్షియల్ జర్నీ అట్లీస్ట్ కొంతవరకైనా రిలీఫ్ అవ్వడానికి పార్షియల్ జర్నీ కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే అర్జెంట్గా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది మెయిన్. ఇది చూడండి, సికింద్రాబాద్ టు విజయవాడ ఆక్యుపైడ్, విజయవాడ నుంచి గుంటూరు వరకు ఖాళీగా ఉంది. సో మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి గ్రీన్ ఇంకోటి ఒకటి సికింద్రాబాద్ టు గూడూరు 23 SL ఇది ఖాళీగా ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, మనం బుక్ చేయడానికి ట్రై చేద్దాం. కొన్ని ఒక 2 అయితే ఖాళీ ఉన్నాయి. సో బుక్ చేయడానికి సికింద్రాబాద్ టు గూడూరు 23L. సో బుక్ చేయాలంటే సెకండ్ AC దీని మీద క్లిక్ చేయండి అని ఫెచ్చింగ్ డేటా ఇక్కడ మీకు కనిపిస్తుంది. సికింద్రాబాద్ టు ఇక్కడ ఇంకొక స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు స్టేషన్ ఫ్రమ్ స్టేషన్ టు స్టేషన్, ఇందా మీకు పార్షియల్ జర్నీస్ ఫుల్ జర్నీస్ బుక్ అని డీటెయిల్స్ వచ్చింది, కానీ ఇక్కడ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ వరకు ఏ కోచ్లో సీట్ ఖాళీ ఉంది, ఏ బెర్త్ ఖాళీ ఉంది, ఆ డీటెయిల్స్ బెర్త్ టైపు అవి కూడా చూపిస్తుందండి. సో ఇక్కడ మీరు బుక్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు సికింద్రాబాద్ టు గూడూరు వెళ్ళాలంటే ఒకటి ఈ A1 కోచ్ బెర్త్ నెంబర్ 23 సైడ్ బెర్త్ నెంబర్ 23 సైడ్ లోవర్ బెర్త్ ఖాళీ ఉంది. సో మీరు ఇక్కడ బుక్ దగ్గర క్లిక్ చేస్తే మీకు సరిపోతుంది, బుక్ చేసుకోవచ్చు. సో నేనేంటంటే సికింద్రాబాద్ టు విజయవాడ వెళ్ళాలి. సో సికింద్రాబాద్ టు విజయవాడ నాకేంటిది A2 26 బెర్త్ నెంబర్ ఖాళీ ఉంది, అప్పర్ బెర్త్. సో ఏదో ఒకటి నేనేం చేస్తానంటే దీని మీద బుక్ చేయడానికి ట్రై చేస్తానండి. బుక్ ఇక్కడ ఇంకో కన్ఫర్మేషన్ అడుగుతుందండి. యాక్చువల్గా ఏంటంటే ఇది మీకు జస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంతే, రిజర్వేషన్ చార్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అప్లికేషన్ ఇది. సో మీరు టికెట్స్ బుక్ చేసుకోవాలంటే కంపల్సరీ IRCTC వెబ్సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలి. సో అదే అడుగుతుంది ఇక్కడ, యూ విల్ బి రీడైరెక్టెడ్ టు IRCTC బుకింగ్ వెబ్సైట్. సో దీని మీద మీరు ఓకే క్లిక్ చేస్తే మీకు IRCTC సైట్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి, మీకు డైరెక్ట్గా అదే ఓపెన్ అయింది, మీకు డైరెక్ట్గా ఎక్కడికే నావిగేట్ చేస్తుంది అనమాట. సింహపురి ఎక్స్ప్రెస్ 12 మన ట్రైన్ నెంబరు, తర్వాత వచ్చేసి సికింద్రాబాద్ టు విజయవాడ. నేను సికింద్రాబాద్ టు విజయవాడ అనుకున్నాను కాబట్టి సికింద్రాబాద్ టు విజయవాడ. ఇక్కడ వచ్చేసి AC 3 2 టైర్ AC. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఇది క్లిక్ చేస్తే ఇంకోండి 2 అవైలబుల్ ఉన్నాయి. సో ఈ 2 దీని మీద క్లిక్ చేసుకొని బుక్ నౌ అని క్లిక్ చేయడం అండి. బుక్ నౌ క్లిక్ చేసి మీరు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే తక్కువ సీట్లు ఉన్నప్పుడు సేమ్ చాలామంది ఉంటారు కాబట్టి కాంపిటీషను, తొందరగా బుక్ చేసుకోండి. మీకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఎవరైతే తొందరగా బుక్ చేసుకుంటారో వాళ్ళకి తొందరగా టికెట్స్ దొరికే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.